గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1086. ఈరోజు డైలీ మనీ షోలో యాక్చువల్లీ ఎంప్లాయీస్ రిలేటెడ్గా, దట్టు ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. యాక్చువల్లీ ఈ డిసిషన్ ఏదైతే గవర్నమెంట్ తీసుకోబోతుందో, కర్ణాటక గవర్నమెంట్, దానివల్ల ఎంప్లాయీస్ పైన అయితే ఇంకా ఎక్కువగా ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని అప్డేట్స్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం వర్కౌట్ రిలేటెడ్గా అయితే షేర్ చేస్తాం కదా. సో నిన్న నేను 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ అలాగే హాఫ్ అన్ అవర్ షోల్డర్ వర్కౌట్ చేశాను. మీరేం వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసండి. ఇంకా డైలీ మనీషలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని సెన్సెక్స్ 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,361 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 18 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,793 పాయింట్స్ కి క్లోజ్ అయింది. బట్ ఈ రోజు సెషన్లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే చాలా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.55% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.82% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.45% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ నుంచి చూస్తే మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే చాలా ఎక్కువగానే సెల్లింగ్ ప్రెషర్ చూసాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఈ రేంజ్ కరెక్షన్ కనపడడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే రెడ్ లోనే క్లోజ్ అయి ఉండొచ్చు. సో మీ పోర్ట్ఫోలియో ఈ రోజు సెషన్ లో ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయింది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎందుకు పడింది అన్న దాని గురించి మనందరికీ అవగాహన ఉన్నది కదా. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఆ వార్ అలాగే కంటిన్యూ అవుతున్నది. సో ఈ వార్ యొక్క ఇంపాక్ట్ పెరుగుతున్నప్పుడల్లా కూడా మనకి మార్కెట్ లోని ప్రెషర్ అన్నది క్రియేట్ అవుతుంది. ఈ రోజు సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో ప్రెషర్ క్రియేట్ అవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ పైన స్ట్రాంగ్ గా అటాక్ చేస్తున్నట్టుగా న్యూస్ వచ్చింది కదా. ఈవెన్ ఇరాన్ వాళ్ళు తిరిగి అటాక్ చేసినా కూడా ఇజ్రాయెల్ మరీ అంతగా నష్టపోయినట్టుగా ఇప్పటి వరకు న్యూస్ లేవు. కానీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ హాఫ్ లోని ఇరాన్ ఇజ్రాయెల్ పైన చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేసిందని, ఈ అటాక్ లో భాగంగా ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా దెబ్బతిన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజే కాదు, ఇజ్రాయెల్ కి చెందినటువంటి హాస్పిటల్స్ పైన కూడా ఇరాన్ అయితే అటాక్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇరాన్ వెళ్లి ఇజ్రాయెల్ పైన ఇంత స్ట్రాంగ్ గా అటాక్ చేసిందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో, దీంతో ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి యుఎస్ కూడా ఇజ్రాయెల్ తో జాయిన్ అయ్యి ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది కదా. సో ఇరాన్ ఇప్పుడు ఈ విధంగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది కాబట్టి యుఎస్ కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్ తో కలిపి ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు. దీంతో వార్ ఇంటెన్సిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే మనం మార్కెట్ లో ప్రెషర్ చూసాం. ఈవెన్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డౌ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఈ రోజు ప్రెషర్ అయితే కనపడింది. కాకపోతే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ రెండు కంట్రీస్ మధ్యన యుద్ధం జరుగుతుంది? ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన కదా. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన వార్ జరుగుతుంది అండ్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన స్ట్రాంగ్ గా అటాక్ చేసింది కదా. సో ఇలా అటాక్ చేసినట్లయితే ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ భయంకరంగా పడాలి కదా. కానీ ఈ రోజు మీరు చూసారనుకోండి, ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ 52 వీక్ హైని టచ్ చేసింది. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన వార్ జరుగుతుంటే ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. కానీ గ్లోబల్ మార్కెట్స్ లో అయితే మనకు ప్రెషర్ కనపడుతుంది. మన మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వార్ ఇంటెన్సిటీ పెరిగిపోయింది అనుకోండి, దానివల్ల క్రూడ్ ప్రైసులు పెరిగిపోవచ్చు కదా. క్రూడ్ ప్రైసులు పెరిగినట్లయితే ఎస్, మన దగ్గర క్రూడ్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ నో ఉన్నట్లుగా మన ఆయిల్ మినిస్టర్ చెప్పారు. కానీ క్రూడ్ రిజర్వ్స్ ఉన్నా కూడా మనం ఎంతో కొంత క్రూడ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఫ్యూచర్ లో కూడా. క్రూడ్ ప్రైసులు పెరిగిపోయినట్లయితే దానివల్ల మన ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఆ ఇంపోర్ట్ బిల్ పెరిగినట్లయితే దానివల్ల ఓవరాల్ గా భారం ఎవరి మీద పడుతుంది? మన మీదే కదా, అంటే ప్రజల మీదే తిరిగి పడుతుంది. సో ఆయిల్ ప్రైసులు పెరగడం వల్ల ఆబ్వియస్ గా మన ఖర్చులు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇటువంటి కన్సర్న్స్ ఉండడంతోనే మన మార్కెట్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఇప్పుడు యుఎస్ వార్ లోకి దిగుతుందా, వార్ ఏ రకంగా టర్న్ అవుతుంది, ఇది ఎవ్వరం కూడా మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేం. రోజు ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో అప్డేట్స్ ని చూసుకుని మనం ఫాలో అవడమే. బట్ ఓకే, వారే జరిగింది అనుకుందాం, వార్ జరిగి మార్కెట్ కొంత పడింది అనుకుందాం. మనం చూస్తున్నాం కదా, రష్యా ఉక్రెయిన్ వార్ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? రష్యా ఉక్రెయిన్ వార్ ఏమైనా కొత్తగా జరుగుతుందా? ఆల్మోస్ట్ 2 years పైనుంచి రష్యా ఉక్రెయిన్ వార్ అయితే కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది. ఇనిషియల్ గా వార్ ఇంటెన్సిటీ ఏదైతే నడిచిందో ఆ వార్ టైంలో మార్కెట్స్ లో ప్రెషర్ కనపడింది. ఆ తర్వాత ఏమైంది? ఎన్నిసార్లు రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా న్యూస్ వస్తున్నా కూడా దాన్ని మార్కెట్ పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడైనా సరే మార్కెట్ కి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అంటే సడన్ గా జరిగేటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, వాటికే మార్కెట్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది తప్ప ఇటువంటి వార్లు అవి తర్వాత కంటిన్యూ అయినా కూడా దానికి మార్కెట్ మరీ అంత పెద్దగా రియాక్ట్ అవుతుంది. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఏదైతే ఉన్నదో ఇది ఇనిషియల్
ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి దాంతో మనం మార్కెట్ లో ప్రెషర్ చూస్తున్నాం. ఎదురు ఇది త్వరలో కూల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఆ వార్ అలా కొన్నాళ్ళు నడుస్తున్నది అనుకోండి, ఈవెన్ కొన్ని రోజుల తర్వాత మార్కెట్ దాన్ని కూడా ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఆలోచించి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటామో ఓకే ఇటువంటి వార్ టైంలో మన పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్ గా వాటిని చూస్తే మనకు కొంత కంగారు వస్తుంది. కానీ లాంగ్ టర్మ్ వ్యూతో కదా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మధ్యలో వార్లు రావచ్చు లేదా ఏమైనా జరగచ్చు, ఆ టైంలో స్టాక్స్ పడచ్చు. ఓకే పడితే పడినివ్వండి, మన దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు లేవనుకోండి మన దగ్గర క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టాక్స్ ని హోల్డ్ చేసి ఉంచుతాం. అండ్ వన్స్ ఇటువంటివన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అవుద్ది అండ్ మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ స్టాక్స్ కూడా రికవర్ అవుతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూతోని ఆలోచించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వీటికి మరీ అంత భయపడాల్సినటువంటి పని లేదు. నో ఇటువంటి ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయి అంటే సడన్ గా మార్కెట్ పెరగడం, సడన్ గా మార్కెట్ పడడం, ఇటువంటివి ఏవైతే జరుగుతాయో వాటి వల్ల ట్రేడర్స్ పైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలోని మెయిన్ ట్రేడర్స్ అండ్ అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మార్కెట్ తోని జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. దీంతో పాటు నేను నైట్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది కదా, యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. కాకపోతే ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి సిగ్నల్స్ వస్తున్నాయంటే ఇయర్ లోని 2 రేట్ కట్స్ ఉండొచ్చు, బట్ రేట్ కట్స్ చేయాలన్నా కూడా వస్తున్నటువంటి డేటా ఆధారంగానే మేము డిసిషన్ తీసుకుంటాం. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే లేబర్ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నది, ఈవెన్ ఎకానమీ కూడా బాగానే ఉన్నది. కాకపోతే ట్రంప్ టారిఫ్స్ అయితే పెంచారు కదా, ఈ పెంచినటువంటి టారిఫ్స్ వల్ల అల్టిమేట్లీ కస్టమర్స్ పైన ప్రెషర్ పడుతుంది. బట్ దీని యొక్క సినారియో ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది మనం ఒక డిసిషన్ కు ఇప్పుడే వచ్చేలేము. దీన్ని కొన్ని రోజులు ట్రాక్ చేసి వస్తున్నటువంటి డేటా ఆధారంగా దీని యొక్క ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరగచ్చు అన్న దాని మీద మేము డిసిషన్ తీసుకుంటాం. సో అందుకనే వస్తున్నటువంటి డేటా ఆధారంగా ఫెడ్ యొక్క డిసిషన్స్ అయితే ఉంటాయని చెప్పి ఫెడ్ చైర్ అయిన జెరోమ్ పవెల్ గారు కామెంట్ చేయడం జరిగింది. సో ఫెడ్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే మరీ అంత సర్ప్రైజింగ్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు. ఈవెన్ రోజు మనం మార్కెట్ లోని అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాం కదా, సో దాని రిలేటెడ్ గానే ఫెడ్ దగ్గర నుంచి కూడా అంటే అటువంటి స్టేట్మెంట్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. చూడాలి నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్స్ లోని ఫెడ్ ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తూ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎయిర్పోర్ట్స్ లో లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో ప్రెషర్ చూసాం, బట్ డ్రీమ్ ఫోక్స్ రిలేటెడ్ గా అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఉన్నది. రీసెంట్ గా ఈ డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు ఎక్కడైతే లాంచెస్ ఆపరేట్ చేస్తున్నారో అక్కడ వీళ్ళ నెట్వర్క్ సర్వీసెస్ సరిగ్గా పనిచేయకపోవడం వలన చాలా మంది కస్టమర్స్ యొక్క లాంచ్ యాక్సెస్ అయితే ఇంపాక్ట్ అయింది. టెంపరీగా వీళ్ళ సర్వీసెస్ ఏవైతే డిస్రప్ట్ అయ్యాయో దాంతో కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు కదా. సో ఇలా కస్టమర్స్ ఇబ్బంది పడడం వలన వీళ్ళతో టైప్ అయినటువంటి బ్యాంక్స్ అంటే యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, మాస్టర్ కార్డ్ కావచ్చు, ఇటువంటి కార్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి లాంచ్ యాక్సెస్ ఫ్రీగా దొరుకుతుంది కదా. సో ఈ లాంచ్ యాక్సెస్ ఫ్రీగా ఉన్న కస్టమర్స్ యూజ్ చేసుకోకపోతే అల్టిమేట్లీ ఏం చేస్తారు, బ్యాంక్స్ ని కూడా అంటారు కదా మీరు ఫ్రీ సర్వీస్ మాకు ఇచ్చినా కూడా మేము యూజ్ చేసుకోలేకపోతున్నాం, మాకేం లాభం ఉన్నది, ఇలాంటివి బ్యాంక్స్ కి వస్తాయి కదా. దానివల్ల బ్యాంక్స్ వాళ్ళ బిజినెస్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అలాగే మాస్టర్ కార్డ్ ఈ 3 కూడా డ్రీమ్ ఫోక్స్ వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి టైఅప్ నైతే క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లాంచ్ ఆపరేటర్స్ ఉంటారు కదా వాళ్ళతోనే కొలాబరేట్ అవ్వడానికి చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే బ్యాంక్స్ డ్రీమ్ ఫోక్స్ తో ఉన్నటువంటి ఈ కొలాబరేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటాయని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే డ్రీమ్ ఫోక్స్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. కాకపోతే దానికి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ మా క్లయింట్స్ తో ఉన్నటువంటి పార్ట్నర్షిప్స్ ఏవి కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు అండ్ ఆల్ పార్ట్నర్స్ తోని మాకున్నటువంటి రిలేషన్షిప్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ అవి కంటిన్యూ అవుతాయి అండ్ మీడియాలో ఏవైతే న్యూస్లు వస్తున్నాయో అవి కరెక్ట్ న్యూస్లు కాదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసి తో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చాయి. ఓకే ఫైనల్లీ బ్యాంక్స్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటాయి అన్నది మనం చూడాలి. యాక్చువల్లీ ఈ డ్రీమ్ ఫోక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇనిషియల్ గా ఇది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి టైంలోని వీళ్ళ మార్జిన్స్ అవి చాలా ఎక్కువగా ఉండేవి. దాని తర్వాత బ్యాంక్స్ వీళ్ళకి ఆఫర్ చేసేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకోవడం వలన వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడింది. అండ్ అంతేకాకుండా అదానీ గ్రూప్ కూడా ఈ లాంచ్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత బాగానే ఈ స్టాక్ లోని కంటిన్యూస్ గా మనకి ప్రెషర్ కనపడుతుంది. ఇప్పుడు బ్యాంక్స్ కనుక వీళ్ళతో ఉన్నటువంటి టైప్స్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దాని వల్ల డ్రీమ్ ఫోక్స్ పైన అయితే ఫర్దర్ గా కూడా మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ముందు న్యూస్ గురించి మాట్లాడుకుందాం, దానిపైన మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. కర్ణాటక గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేస్తుందంటే ఐటీ ఎంప్లాయీస్ పర్ డే 12 అవర్స్ అయితే వర్క్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. 12 అవర్స్ వర్క్ చేయాలంటే ఆల్మోస్ట్ హాఫ్ డే వర్క్ చేయాలి అండ్ దట్టు బెంగళూరు లాంటి సిటీలోని 12 అవర్స్ ఎవరైనా వర్క్ చేశారనుకోండి దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, మినిమం 1 అవర్ అయితే పడుతుంది
అవుతుంది కదా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కి. అంటే వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, అండ్ 12 గంటలు వర్క్ చేయాలంటే డేలో 14 గంటలు నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసినట్టు అవుతుంది. 14 గంటలు వర్క్ చేస్తే ఒక ఎంప్లాయ్ మీద ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అవునా కదా? సో 12 అవర్స్ వర్క్ చేయాలని కర్ణాటక గవర్నమెంట్ ప్రపోజల్ ఏదైతే చేసిందో దాన్ని వర్కర్స్ యూనియన్ ఉంటుంది కదా, యూనియన్ అయితే అపోజ్ చేస్తుంది. యూనియన్ అపోజ్ చేసిన తర్వాత ఫైనల్లీ కర్ణాటక గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్ లోని ఎంప్లాయీస్ మీద ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆల్రెడీ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా మరిన్ని గంటలు అంటే ఎక్కువ గంటలు వర్క్ చేయాలని ఇటువంటి ప్రపోజల్స్ తీసుకొచ్చినట్లయితే నిజంగా దానివల్ల ఎంప్లాయీస్ చాలా మంది స్ట్రగుల్ అయ్యి అంటే సైకలాజికలీ చాలా ఇష్యూస్ వస్తాయి. దాంతో పాటుగా అంటే డేలో ఫ్యామిలీకి కూడా వాళ్ళు అసలు కొంచెం కూడా టైం ఇవ్వలేకపోయినట్లయితే దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఆబ్వియస్ గా అందరూ ఇబ్బంది పడతారు కదా. సో 12 అవర్స్ ఎవ్రీడే వర్క్ చేయాలని ప్రపోజల్ ఏదైతే ఉన్నదో అది ఎంప్లాయీస్ పరంగా ఆలోచిస్తే మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ బోత్ ఇదైతే మంచిది కాదు. అండ్ దీని రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారు నిజంగా గవర్నమెంట్స్ ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటే ఎంప్లాయీస్ కి అది ఇబ్బంది అవుతుందా లేదా అన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీలో చాలా మంది ఎక్స్ అదే ట్విట్టర్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తుంటారు కదా. ఈ ట్విట్టర్ లోకి వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ బార్ లోని NSE అన్లిస్టెడ్ షేర్స్ అని టైప్ చేసి చూడండి. టైప్ చేస్తే మీకు చాలా ట్వీట్స్ కనబడతాయి. దీనిలో చాలా మంది ఏం షేర్ చేస్తున్నారంటే ముంబైకి చెందినటువంటి ఒక బ్రోకర్ NSE అన్లిస్టెడ్ షేర్స్ ని తక్కువలో ఇప్పిస్తానని చెప్పి కస్టమర్స్ దగ్గర నుంచి దగ్గరగా 40 కోట్లు కలెక్ట్ చేసి మొత్తానికి ఎస్కేప్ అయిపోయాడంట. అంటే అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. దీని వలన ఆ NSE అన్లిస్టెడ్ షేర్లు ఇన్వెస్ట్ చేద్దామని ఎవరైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళైతే ఆ డబ్బుల్ని కోల్పోయినట్లుగా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లోనైతే చాలా మంది కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అడుగుతుంటారు చాలా మంది అన్లిస్టెడ్ షేర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అది ఇది అని చెప్పి. ఈ అన్లిస్టెడ్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఉండేటువంటి రిస్క్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది రిస్క్. అంటే ఎవరు ఇక్కడ కరెక్ట్ పర్సన్ అంటే అన్లిస్టెడ్ షేర్స్ మనకి ఇప్పిస్తా అంటారు కదా, ఆ ఇప్పించే వాళ్ళు ఎవరు కరెక్ట్ అన్నది ఎలా జడ్జ్ చేయగలరు? మీకు చాలా మంది దగ్గర నుంచి కాల్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, అన్లిస్టెడ్ షేర్స్ మేము ఇప్పిస్తాం మా దగ్గర నుంచి తీసుకోండి. ఇటువంటి కాల్స్ మీలో చాలా మందికి వచ్చే ఉండొచ్చు కదా మెసేజ్లు కానీ. సో వాళ్ళని నమ్మి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నిజంగా వాళ్ళు షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తారని గ్యారంటీ ఏంటి? మనకి ఇక్కడ డిమాట్ అకౌంట్ లో షేర్స్ అవి మనం కొనుక్కోవాలంటే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోవచ్చు, మనం అమ్ముకోవచ్చు. ఆబ్వియస్ గా మనకి ఆ షేర్స్ వస్తాయి. కానీ అన్లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే ఇలా కొనాలంటే ఎవరిని నమ్మి మనం డబ్బులు పంపించగలం? సో అలా డబ్బులు పంపించిన తర్వాత ఆ వ్యక్తి గనక ఎస్కేప్ అయిపోయాడు అనుకోండి, మనం ఆ షేర్స్ రిలేటెడ్ గా పెట్టిన డబ్బులన్నీ కోల్పోతాం. కాబట్టి అన్లిస్టెడ్ షేర్స్ కొనాలనుకున్నప్పుడు ఈ రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ EASF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ NPA అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ అలాగే రిటర్న్ ఆఫ్ లోన్స్ ఉంటాయి కదా, వీటిని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి సెల్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీని యొక్క టోటల్ పూల్ సైజ్ ఆల్మోస్ట్ 735 crores. ఈ 735 crores లోని 362 crores NPA ఉన్నట్లయితే మరొక 372 crores టెక్నికల్లీ రిటర్న్ ఆఫ్ లోన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా వీళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అయితే త్వరలోనే సెల్ చేయనున్నారు. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి వీళ్ళు కొంత తక్కువ అమౌంట్ కి వీటిని సెల్ చేస్తారు కదా, అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా అవి వసూలు అవ్వనటువంటి లోన్స్. సో అలా పెట్టుకుని కూర్చొని చేసేది ఏమి ఉండదు. కాబట్టి అట్లీస్ట్ ఈ విధంగా సెల్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళకి కొంత అమౌంట్ అయినా వస్తుంది. కాబట్టి ఈ విధంగా బ్యాంక్స్ అయితే చేస్తుంటే ప్రీవియస్ గా ఎస్ బ్యాంక్ కూడా ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. నో ఈ EASF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ విధంగా వీళ్ళ బ్యాడ్ లోన్స్ అయితే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి సెల్ చేస్తున్నారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ 30 రూపీస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ SME IPOs లోని రీసెంట్ గా మనం చూసినట్లయితే రీటైల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. నో ఈ SME IPOs రిలేటెడ్ గా బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. జూలై 1 నుంచి వచ్చేటువంటి SME IPOs లోని ఈ చేంజెస్ అయితే రాబోతున్నాయి. దీనిలో ముందుగా వీళ్ళు చేంజ్ ఏం చేశారంటే రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ కేటగిరీ ఉంటుంది కదా, దాన్ని ఇండివిజువల్ ఇన్వెస్టర్ గా పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడమే కాదు, ఇక పైన మీరు SME IPO లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 2 lots కి అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే మినిమం అప్లికేషన్ సైజ్ 2 lakhs అబోవ్ అయ్యి ఉండాలి. సో ఈ కొత్త రూల్స్ అయితే జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అండ్ అలాగే అన్ని ఇన్వెస్టర్స్ కేటగిరీలోని కట్ ఆఫ్ ప్రైస్ బిడ్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా జూలై 1 నుంచి వచ్చేటువంటి SME IPOs నుంచి రిమూవ్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటుగా డౌన్వర్డ్ మోడిఫికేషన్ ఆర్ క్యాన్సిలేషన్ ని కూడా క్యాన్సిల్ చేసేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా అక్రాస్ కేటగిరీస్ లోని ఫైనల్ డే రోజు బిడ్డింగ్ టైం 4 o'clock కే క్లోజ్ అవుతుంది. అదే UPI మ్యాండేట్ ద్వారా కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ అయితే దాని యొక్క క్లోజ్ టైం 5 PM వరకు ఉంటుంది. సో ఈ చేంజెస్ ఏవైతే రాబోతున్నాయో అవన్నీ కూడా జూలై 1 నుంచి వచ్చేటువంటి SME IPOs లోని అమలు కాబోతున్నాయి
అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ ఐడియా ఉన్నది కదా, ఈ ఐపీఓ డేట్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి. ఈ ఐపీఓ June 25th రోజున ఓపెన్ అయ్యి June 27th రోజున అయితే క్లోజ్ అవుతుంది. దీని యొక్క టోటల్ ఇష్యూ సైజ్ 12,500 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 2,500 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 10,000 crores అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవబోతుంది. ఇంకా ఐపీఓ ప్రైస్ అయితే రావాల్సి ఉన్నది. మీలో ఎంతమంది ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ రిలేటెడ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ ఐపీఓ ప్రైస్ అది రాగానే ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ డీటెయిల్స్ తోని మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళు వెదర్ఫోర్డ్ ప్రొడక్ట్స్ వాళ్ళతోని 10 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీ కోసం ఎంటీఆర్ వాళ్ళు విప్ స్టాక్ అసెంబ్లీస్ అండ్ అదర్ క్రిటికల్ ప్రొడక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కదా, దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 10 crores వర్త్ ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామని, దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 27 నుంచి ఎవ్రీ ఇయర్ వీళ్ళు 90 crores ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఆర్డర్స్ అన్నిటిని కూడా త్వరలో వీళ్ళు ప్రారంభించబోయేటువంటి ఆదిబట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచే ఎగ్జిక్యూట్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇక్కడ ఏ కంపెనీ అవనివ్వండి, ఆ కంపెనీ వేరే కంపెనీతో ఎంటర్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ద్వారా వీళ్ళకి యాన్యువల్లీ మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ విన్ అవడం అన్నది మనం ఆ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టాటా టెక్నాలజీస్ వాళ్ళని వాల్వో కార్స్ వాళ్ళు స్ట్రాటజిక్ సప్లయర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ప్రొడక్ట్ ఇంజనీరింగ్, వెహికల్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అండ్ పిఎల్ఎం సొల్యూషన్స్ పైన అయితే ఫోకస్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ సొల్యూషన్స్ అన్నిటిని కూడా టాటా టెక్నాలజీస్ వాళ్ళకి చెందినటువంటి స్వీడన్, ఇండియా, రొమానియా అండ్ పోలాండ్ లో ఉన్నటువంటి గ్లోబల్ హబ్స్ నుంచి డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వాల్వో కార్స్ వాళ్ళు వీళ్ళని స్ట్రాటజిక్ సప్లయర్ గా సెలెక్ట్ చేసుకోవడం మనం టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి యూనో మిండా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కాస్టింగ్ పార్ట్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా ఔరంగాబాద్ సంబాజీ నగర్ లోని వీళ్ళ కాస్టింగ్ డివిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే సెటప్ చేయాలనుకున్నారో దాని యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని వీళ్ళ బోర్డ్ అయితే ఈ రోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కెపెక్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఓవరాల్ గా 210 crores అయితే స్పెండ్ చేయనున్నారు అండ్ ఈ ఫండ్ వీళ్ళ ఇంటర్నల్ ఎక్యురల్స్ అండ్ టర్మ్ లోన్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కాస్టింగ్ పార్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు కదా, దీని ద్వారా లాంగ్ టర్మ్ లోనైతే యూనో మిండా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఐకేఎస్ హెల్త్ కేర్ లోని ఈ రోజు సెషన్ లో ఒక బ్లాక్ ట్రేడ్ అయితే జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 500 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 1,659 rupees చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అనే డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అయితే అప్డేట్ అవుతాయి. ఈ రోజు సెషన్ లో ఇంత లార్జ్ సైజ్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఐకేఎస్ హెల్త్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ బేస్డ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి గ్యాలెంట్ ఇస్పాట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళని లాంగ్ టర్మ్ లీజ్ బేసిస్ లోని 2 iron ore బ్లాక్స్ రిలేటెడ్ గా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఐరన్ ఓర్ బ్లాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఇన్ హౌస్ ఐరన్ ఓర్ మైనింగ్ అనేది చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. దాని ద్వారా కంపెనీకి కావాల్సినటువంటి బేసిక్ రా మెటీరియల్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి కొంతవరకు బయట నుంచి వీళ్ళ రా మెటీరియల్ డిపెండెన్సీ తగ్గుతుంది అండ్ దీని ఇన్ హౌస్ వీళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి దీని యొక్క కాస్ట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. సో ఓవరాల్ గా దీని ద్వారా కంపెనీ అయితే లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ పొందబోతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని గ్యాలెంట్ ఇస్పాట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళని యూఎస్ బేస్డ్ ఎనర్జీ సప్లయర్ అయినటువంటి జస్ట్ ఎనర్జీ వాళ్ళు ప్రిఫర్డ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ జస్ట్ ఎనర్జీ వాళ్ళ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేసేందుకు గాను టోటల్ గా కంపెనీ యొక్క బిజినెస్ ని వీళ్ళ జెన్ ఏ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో న్యూ కంపెనీతో ఏదైతే హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారో ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి సన్ డ్రాప్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ కొత్తగా 36.87 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేందుకు గాను ఎల్ఓఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని మల్టిపుల్ ట్రెంచెస్ లోని కంప్లీట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది
కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రెలెన్కమ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి ఆక్సిబుటైనిన్ హైడ్రోక్లోరైడ్ ఓరల్ సొల్యూషన్ కి యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చింది కాబట్టి యూకే లో ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ ని ఫైనలైజ్ చేసినట్లుగా ఈ బిల్ లోని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేసేందుకు గాను అలౌ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటే ఏముండబోతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలాగా జిమ్ మెంబర్షిప్స్, హెల్త్ చెకప్స్ ఇటువంటివన్నీ కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయడం ద్వారా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ లు మరింత మందికి రీచ్ అయ్యేలాగా చేయడానికి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ప్రయత్నించేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తాం, అటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చూస్తాం కదా. అండ్ ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వీళ్ళు ఏవైతే ఇవ్వబోతున్నారో దానికి కొంచెం ఎక్స్ట్రా చార్జ్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఒకళ్ళు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ రిలేటెడ్ గా అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి. అండ్ వెహికల్ రిపేర్, సేఫ్టీ ఆడిట్స్ వీటన్నిటి రిలేటెడ్ గా కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని వీళ్ళు ఇచ్చే విధంగా డ్రాఫ్ట్ బిల్ అయితే వీళ్ళు రూపొందించారని, త్వరలోనే ఈ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ అయితే మన కేబినెట్ అప్రూవల్ కోసం కూడా పంపించబోతున్నట్లుగా అండ్ కమింగ్ పార్లమెంట్ మాన్సూన్ సెషన్ లోని ఈ బిల్ ని గవర్నమెంట్ కూడా ఆమోదించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటే అసలు ఏం ఇన్క్లూడ్ చేస్తారు అండ్ ఆ సర్వీసెస్ ని ఇన్క్లూడ్ చేసినట్లయితే ఆ ప్రీమియమ్స్ కూడా ఎంత పెరుగుతాయి అన్నది మనం చూడాలి. ప్రీమియమ్స్ మరీ ఎక్కువగా పెరిగిపోయి అనుకోండి, అప్పుడు ఎవరు కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కదా. నేను మరీ ఎక్కువ ప్రీమియం పెంచేస్తే మన మీద ఆ భారం పడుతుంది కాబట్టి మనం తీసుకోవడానికి ఇష్టపడం. నో ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని కొంత ప్రీమియం పెంచి కనుక యాడ్ చేసినట్లయితే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కూడా కొంత అడ్వాంటేజ్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి యాక్సెస్ స్కేట్స్ వాళ్ళు రీసెంట్ గానే ప్యారిస్ ఎయిర్ షోలోని ఫ్రాన్స్ కి చెందినటువంటి ఒక కంపెనీతోని మంచి పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఇదే ఎయిర్ షోలోని వీళ్ళు ఫ్రాన్స్ డిఫెన్స్ గ్రూప్ అయినటువంటి MBDA వాళ్ళతోని వీళ్ళకి ప్రీవియస్ గానే పార్ట్నర్షిప్ ఉన్నది. ఆ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఫ్రాన్స్ డిఫెన్స్ సంస్థ కోసం అని చెప్పి వీళ్ళు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లోని వేరియస్ సర్వీసెస్ ని అందిస్తున్నారు. నో ఈ పార్ట్నర్షిప్ ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నామని, ఈ ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ MBDA వాళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది కదా, ఈ ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని మిసైల్ లాంచర్ సెటప్, ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ ఇటువంటివన్నిటి రిలేటెడ్ గా కూడా సర్వీసెస్ అయితే అందించనున్నారు. సో వీళ్ళ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఎక్స్టెండ్ చేసుకున్నారో ఇది యాక్సెస్ స్కేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ జూన్ మంత్ లోని GMP ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళకి ఇప్పుడు 2 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఏవైతే ఈ అబ్జర్వేషన్స్ వచ్చాయో వాటిని US FDA తో క్లోజ్ గా వర్క్ చేసి సార్ట్అవుట్ అయితే చేసుకుంటామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ అబ్జర్వేషన్స్ ని ఎంత త్వరగా వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటే అది వీళ్ళ రిలేటెడ్ గా అంత మంచిది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వల్ల జియో పేమెంట్స్ బ్యాంక్ ఉన్నది కదా, ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ లోని SBI వాళ్ళకైతే కొంత స్టేక్ ఉన్నది. SBI దగ్గర ఉన్నటువంటి ఈ స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేయడానికి అని చెప్పి రీసెంట్ గానే వీళ్ళకి RBI అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో RBI అప్రూవల్ రావడంతో వీళ్ళు SBI దగ్గర నుంచి 7,90,80,000 షేర్స్ ని 104 crores పెట్టి అక్వైర్ చేసేసారు. సో SBI దగ్గర ఉన్నటువంటి ఈ స్టేక్ ని అక్వైర్ చేసేయడంతో జియో పేమెంట్స్ బ్యాంక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీగా మారింది. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు రీసెంట్ గానే మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని కూడా సెటప్ చేస్తున్నారు. దాని రిలేటెడ్ గా వెబ్సైట్ కూడా ప్రారంభించారు కదా. దాంతో పాటుగా వీళ్ళు అడ్వైజరీ సర్వీసెస్ ని కూడా అందించేందుకు గాను సెబీ దగ్గర నుంచి రీసెంట్ గా అప్రూవల్ రావడం జరిగింది. సో 1 by 1 అప్రూవల్స్ వస్తుండడంతో వీళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇది రిలయన్స్ గ్రూప్ కంపెనీ కాబట్టి ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి అశోక బిల్కాన్ వాళ్ళకి మహారాష్ట్ర మోటార్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మహారాష్ట్రలోని వేరియస్ సర్కిల్స్, నాగ్పూర్ తో పాటుగా రిమైనింగ్ సర్కిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ సర్కిల్స్ లోని వీళ్ళు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు 10 years పాటు మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే
ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది అశోక బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ అశోక బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ గుయానా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈస్ట్ బ్యాంక్ ఈస్ట్ కోస్ట్ రోడ్ లింకేజ్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ $67,250,000 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 500 crores పైనే కాంట్రాక్ట్ ని వీళ్ళు విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.